హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ అమరావతి రియల్ ఎస్టేట్ ఛానల్. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉండిపోయిందో ఆ వర్క్కి సంబంధించి ప్రధాన అడ్డంకి ఈరోజు తొలగిపోయిందనే చెప్పుకోవాలి. సో రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రైతులందరితో కూడా సమాలోచనలు జరిపి ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్లు ఇవ్వమని చెప్పి మళ్ళీ కోరినప్పటికీ అతి కొద్ది మంది రైతులు మాత్రం ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మ్యాక్సిమం ఇచ్చేశారు, ఇక ఒకళ్ళిద్దరు తప్ప. సో అందులో భాగంగా ఈ మంతెన ఆశ్రమం దగ్గర ఒక రైతు 65 సెంట్ల భూమిని ఇవ్వడానికి ఇష్టపడక కోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. సో అది ఇవాళ గవర్నమెంట్కి ఫేవర్గా రావడంతో సో ఈ విషయంలో ఆ రైతు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి వెంటనే సో సంబంధిత అధికారులు ఈ భూమిని కాంట్రాక్టర్కి అప్పగించడం జరిగింది. సో సాయంత్రం 5:30 తర్వాత పనులు మొదలుపెట్టారండి. ఆ దొండ తోట అంతా కూడా తీసేసి సో అక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ అనేది మొదలుపెట్టారు. సో ప్రస్తుతం 9:30 అవుతుంది టైము. సో నైట్ టైం కూడా వర్క్స్ ఏ రకంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. భారీ ఎత్తున జేసీబీలు కానివ్వండి, డోజర్లు కానివ్వండి, అన్నీ కూడా సైట్లోనే చూస్తున్నారు మీరు. సో టిప్పర్లు అయితే పెద్ద క్యూ కట్టినాయి అని చెప్పాలి. ఈరోజు ఆగస్టు 11, 2026 ఆగస్టు 13వ తారీఖున సీడ్ యాక్సెస్ రోడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమరావతి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఈలోపే ఏదైతే ఈ చిన్న మొక్క మిగిలిపోయిందో సో ఇది ఇవ్వకపోవడం వల్ల మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్నపాటి కర్వ్ వేయాల్సి వచ్చింది రోడ్డు. దానివల్ల ఇది చాలా డేంజరస్గా తయారైంది అనమాట ఈ స్పాట్. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవి కూడా జరుగుతున్నాయి. సో ఇది ఈ ల్యాండ్ పార్సల్ కూడా వచ్చేయడం వల్ల సో ఇప్పుడు కనుక ఈ 2 డేస్లో ఏమన్నా ఫినిష్ చేయగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% రేపు 13వ తారీఖుకి ఇది కంప్లీట్గా కూడా జాతికి అంకితం చేయబోతున్నారు సీఎం, తెలుగు జాతికి. సో హోప్ అది 13 లోపే, అంటే కేవలం ఒక్క రోజు ఉంది. ఈ ఒక్క రోజులో కనుక ఫినిష్ చేస్తారేమో లేదో చూడాలి ఈ కాంట్రాక్ట్ సంస్థ. హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ.